సునీల్ కుమార్ గారు, మీరు బేసిక్గానే హిందూ వ్యతిరేకి, హిందూ ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు వీటన్నిటినీ మీరు వ్యతిరేకించిన ఓపెన్ స్టేట్మెంట్లు అనేక వీడియోల్లో చూసాము. సో బేసిక్గానే మీరు హిందూ వ్యతిరేక అయినప్పుడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో ఆకివీడు వ్యవహారంలో మీరు క్రిస్టియన్లను రెచ్చగొట్టి హిందువుల మీద ఉసిగొలుపుతున్నారు. నేను హిందీ వ్యతిరేకి అనేది మీ ఒపీనియనా? కాదు, మీ స్టేట్మెంట్లు చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చాం. నేనేమి స్టేట్మెంట్లు అట్లా ఇవ్వలేదే హిందూ వ్యతిరేకంగా. సో కట్టుబాట్ల గురించి మీరు అనేక వీడియోల్లో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. లేదు, ఆచారాలను ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళందరూ సగం కట్ చేసిన బయటలు చూపిస్తూ ఉంటారు. ఒకటి అనేది నేను ఏంటంటే, ఒక చోట నర్సరావుపేట ఐ థింక్ అక్కడ ఏదో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు చర్చిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది దళితులు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో గుళ్ళోకి రానివ్వకపోవడం వల్ల చర్చిలోకి వెళ్ళారు అనేది చెప్తూ, గుళ్ళోకి రానివ్వకుండా తలుపులు మూసేసి ఉన్న పరిస్థితుల్లో చర్చి తలుపులు తీశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి, సో దళితులందరూ కూడా అటు వెళ్ళారు అనేది నేను చెప్పాను. అది తప్పంటారా? అది వాస్తవం కాదా? ఎందుకు వెళ్ళారు దళితులు క్రిస్టియానిటీలోకి? దేవాలయాలకు కనుక తలుపులు తీసి ఆహ్వానించి ఉంటే, అంటరానితనం అనేది కనుక లేకుండా ఉండుంటే దళితులు క్రిస్టియానిటీలోకి కానీ ఇస్లాంలోకి కానీ వెళ్ళేవాళ్ళ? దీనికి ఆన్సర్ చెప్పండి. అది ఒకప్పుడు జమానా, రోజులు మారినాయి, పరిస్థితులు మారిపోయినాయి. ఈరోజు దళితుల్ని ఆహ్వానిస్తున్నారు. దళితుల్ని పూజారులుగా పెట్టడానికి వేద పాఠశాలలు అనేక మంది నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే కొద్ది రోజుల తర్వాత దళితులు కూడా పూజారులుగా అవతరించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడండి మీరు చెప్తారు? మీ ఛానల్లోనే బోల్డ్ సార్లు చూపిస్తారు దళితులను గుళ్ళోకి రానివ్వలేదు అని చెప్పి. చాలా ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. కానీ గతంతో పోల్చుకుంటే సమాజంలో మార్పు వచ్చింది. దళితుల పట్ల ఆలోచన తీరు కూడా గతంతో పోల్చుకుంటే మెరుగాయి. నేను 100% అయిందని చెప్పను, గతంతో పోల్చుకుంటే మెరుగాయి, కొంత మెరుగైంది. మీరు అనేది ఏంటంటే, నేను రాసిన తూ కథ చదివితే మీకు కొంత అవగాహన వచ్చి ఉండేది. అందులో నేను చెప్పింది ఏంటంటే, అస్పృశ్యత అనేది రూపం మార్చుకుంది కానీ పోలేదు. మీరు మాట్లాడేది ఫిజికల్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఇంతకు ముందుతో పోలిస్తే పోయింది అనేది. కానీ ఆర్థిక దూరం అనేది ఏదైతే ఉందో, ఆర్థిక వ్యత్యాసాలు అవి పోలేదు. పెట్టుబడిదారు సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు కులంతో మతంతో సంబంధం ఉంది, చాలా ఉంది. అంత మనం పైన తేల్చేస్తే కుదరదు. అది గతంలో ఏంటంటే ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు, పక్కన కూర్చొని తినిచ్చేవాళ్ళు కాదు, అంతవరకే కదా. ఈ రూపం మారిన అంటరాంతనం ఏంటంటే మీకు అవకాశాలు రాకుండా చేస్తుంది. ఈ వ్యవస్థలో మీరు ఎదగకుండా చేస్తుంది. అంటే డబ్బులున్న చోటకి దళితులను రానివ్వరు. మీరు అర్థం చేసుకోండి. కాంట్రాక్టర్లుగా కానీ ఇండస్ట్రియలిస్టులుగా కానీ ఎక్కడా కూడా రానివ్వరు. అంటరానితనం అనేది రూపం మార్చుకుంది. ఆర్థికంగా అవకాశాలు ఉన్న దగ్గరికి రానివ్వరు, అలాగే రాజకీయ అధికారం ఉన్న దగ్గరికి రానివ్వరు. అస్పృశ్యత అనేది తన రూపాన్ని మార్చుకుంది తప్ప పోలేదు.